హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నేను యూకేలో వచ్చిన తర్వాత బ్రిటిష్ సిటిజన్ అయ్యాకనే కాదు, బట్ యూకే వచ్చాక నేను నేర్చుకున్న థింగ్స్ ఏంటి, నేను ఏ థింగ్స్లో మార్పులు తెచ్చుకున్నాను అని అట్లాంటి గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా మనకు కూడా. మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక కొత్త థింగ్స్ నేర్చుకుంటాము. అక్కడ ఎట్లా చేస్తారు, ఇది వీళ్ళ దాంట్లో బాగుంది, మన దాంట్లో ఇదే బాగుంది. సో ఇవన్నీ పెట్టుకుని మనం ఒక మిక్స్చర్ ఇది చేస్తాం అనమాట. అండ్ అది గుడ్ థింగ్ కాదు, బ్యాడ్ థింగ్ కాదు, ఇట్స్ జస్ట్ అబౌట్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ అంతే. అండ్ అలాంటి థింగ్స్ నేను యూకేకి వచ్చాక ఏమేమి నేర్చుకున్నాను, ఎలా కొంచెం మారాను మీతో షేర్ చేసుకుంటాను. నా లాస్ట్ వీడియోలో కూడా కొంతమంది కమెంట్ చేశారు దట్ మీరు వచ్చినప్పుడు కూడా దట్ ఈస్ వాట్ యూ ఫౌండ్, లైక్ కల్చరల్ డిఫరెన్సెస్ ఇన్ పేరెంటింగ్ గురించి మాట్లాడినప్పుడు మనం. సో ఐ హోప్ ఇది కూడా మీకు ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ హారన్ అండి. హారన్ కొట్టడం మనకి ఇండియాలో లైక్ లిటరల్గా నేను ఇండియాలో డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు మా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ చెప్పింది నాకు ఒకటే ఒక విషయం, ఇదిగోండి మేడం, ఇది స్టీరింగ్ వీల్, ఇది యాక్సిలరేటర్, ఇది బట్ హార్న్ ఇది, ఎనీథింగ్ హార్న్ చేయండి, హార్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగని ఈవెన్ బిఫోర్ ఐ యాక్చువల్లీ గాట్ కంట్రోల్ ఆఫ్ ఎంటైర్ మనం హార్న్ కొట్టడం నేర్చేసుకున్నాం అనమాట. బట్ ఇక్కడ ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ హార్న్ అండి. నేను 3 yearsగా డ్రైవ్ చేస్తున్నాను అండ్ ఒక్కసారి కూడా నేను హార్న్ కొట్టలేదు. ఐవ్ నెవర్ హ్యాడ్ టు, లైక్ అంటే ఇక్కడ హార్న్ ఎవరైనా కొడితే కూడా కొంచెం రూడ్గా, అంటే ఎందుకు కొడుతున్నారు, నిజంగా తప్పు చేసామా అట్లా అనుకుని వెనక్కి తిరిగి చూసుకుంటాము. ఆర్ సమ్ టైమ్స్ కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే హాయ్ చెప్పడానికి హార్న్ కొడతారు. అండ్ ఆ టైంలో కూడా ఐఎమ్ లైక్ ఎందుకు హార్న్ కొడుతున్నారు అని అట్లా అనిపిస్తుంది. బికాజ్ అసలు అలవాటే పోయింది నాకు హార్న్ వినడం ఆర్ కొట్టడం అట్లాగా. బట్ ఇప్పటికీ నేను ఇండియా వచ్చినప్పుడు నేను డ్రైవ్ చేయట్లేదు ఇండియాలో, బట్ మా డాడీ చేస్తున్నప్పుడు ఐఎమ్ లైక్ డాడీ ఎందుకు హార్న్ చేస్తున్నారు అట్లా అంటాను. కానీ బట్ ఐ నో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ థింగ్స్, నథింగ్ ఈజ్ రాంగ్ ఆర్ గుడ్ ఆర్ రాంగ్ అండి. నాకు లాస్ట్ వీడియోలో కొంచెం కైండ్ ఆఫ్ నెగటివ్ కమెంట్ కూడా వచ్చింది, వేర్ ఇట్ వాజ్ లైక్ ఐఎమ్ కంపేరింగ్ కిడ్స్ ఎవరిది ఇది అట్లా అని. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. మై ఓన్లీ థింగ్ ఈజ్ ఇది స్టోరీ టైం లాగా చూడండి. ఇట్స్ నాట్ కంపారిజన్ కాదు, ఎవరి మీద అటాక్ కాదు, నథింగ్. ఇట్స్ జస్ట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం లాగా అంతే. సో యా. అండ్ ద సెకండ్ థింగ్ దట్ నేను యూకే వచ్చాక నేర్చుకున్నది కెటిల్ అండి. ఐఎమ్ షూర్ లైక్ మనకు కెటిల్ అంటే ఏంటో తెలుసు. మనం లైక్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో వెళ్తే కెటిల్స్ చూసే ఉంటాము. బట్ ఐ హ్యావ్ నెవర్ యూజ్డ్ అ కెటిల్ ఇన్ ఇండియా. మా ఇంట్లో ఉండేది కాదు, మమ్మీ వాళ్ళ దగ్గర లేదు, యాజ్ వెల్ యాజ్ మేము ఇంట్లో తీసుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా నాకు కెటిల్ తీసుకోవాలని ఐడియా కూడా రాలేదనమాట. బట్ if you're watching this and if you don't have a kettle in your house, first thing, నన్ను నమ్మితే ప్లీజ్ go and get a kettle. ఎంత యూస్ఫుల్ ఉంటుందో కెటిల్. అండ్ ఇట్ రెడ్యూసెస్ యువర్ కుకింగ్ టైమ్ సో మచ్. మనం ప్రతిదానికి మనం నీళ్ళు బాయిల్ చేస్తాం కదా, అన్నం పెట్టడానికైనా నీళ్ళు బాయిల్ చేస్తాం, పప్పు నీళ్ళు బాయిలింగ్, ఎగ్స్ బాయిల్ చేయాలన్నా వాటర్, అన్నిటికీ మనం వాటర్ బాయిల్ చేస్తాం కదా. ఆ వాటర్ బాయిలింగ్ ఒక 5 minutes పడుతుంది నార్మల్గా, దీంట్లో జస్ట్ 1 minute పడుతుంది. అండ్ ఇట్ టేక్స్ సచ్ లైక్ ఎంత టైం సేవ్ అయిపోతుందో. దెన్ ఇన్స్టెంట్ పాట్ లైక్ ప్రెషర్ కుక్కర్లో వేసేటప్పుడు కూడా ఐ యూస్ హాట్ వాటర్ ఇన్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ కోల్డ్ వాటర్. సో ప్రెషర్ కుక్కర్కి మనం విజిల్స్ వచ్చాక మనకు కౌంట్ అవుతుంది కదా ఇది. బట్ ఆ విజిల్స్ వచ్చే వరకు ఉన్న టైం ఏదైతే ఉందో, ఇఫ్ యూ యూస్ కెటిల్ నుంచి హాట్ వాటర్, ఇట్ చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా ప్రెషర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇట్ కుక్స్ లైక్ ఇన్ నో టైం. బట్ కెటిల్ ఇక్కడ వాళ్ళు కుకింగ్కి వాడతారంటే లేదు, దే యూజ్ ఇట్ ఫర్ లైక్ చాలా హాట్ టీ ఎక్కువ తాగుతారు, ఇంగ్లీష్ టీ అంటారు. సో ఇంగ్లీష్ టీ చాలా తాగుతారు, సో దానికోసం వాడతారు. బట్ నేనైతే ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్ ఫర్ కుకింగ్. And the next thing is comfortable shoes. ఈ comfortable shoes I think is a more అంటే లైక్
ఇండియాలో కూడా నేను ప్రాబబ్లీ ఈ ఏజ్లో నేను ఇండియాలో ఉండేది, నేను 30 ఉన్నప్పుడు ఇండియాలో ఉండుంటే ఐ థింక్ ఐ వుడ్ స్టిల్ బీ వేరింగ్ కంఫర్టబుల్ షూస్. బట్ అప్పటి వరకు నేనున్న లైఫ్ స్టేజ్లో ఐ యూస్ టు వేర్ హీల్స్, లైక్ హీల్స్ ఆర్ అన్కంఫర్టబుల్ షూస్ బాగా ఎక్కువ వేసేదాన్ని, అంటే లైక్ యూత్ కదా. బట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఐ హెవ్ స్విచ్డ్ ఆన్ కంప్లీట్లీ టు స్నీకర్స్ అండి. స్పోర్ట్స్ షూసే మోస్ట్లీ అదే వేసుకుంటా. హార్డ్లీ యూ విల్ సీ, అట్లా ఉండడం కూడా చాలా అస్సలు హార్డ్లీ ఉన్నాయి వేరే చెప్పులు. ఉన్నా కూడా ఐ ఫీల్ ఇట్ లైక్ బూట్స్ లాగా, వింటర్కి బూట్స్ లాగా ఆర్ అట్లాంటివి, లైక్ అలాంటివి తప్ప హీల్స్ అలాంటివి చాలా తక్కువ అసలు నా దగ్గర. అసలు హార్డ్లీ ఉన్నాయి, ఒకటో రెండో ఉన్నాయేమో అంతే. అండ్ వేసుకొని కూడా వేసుకోను. దట్స్ బికాస్ 2 things. One thing, yeah, మనం ఓల్డ్ అయిపోతున్నాం and we need more comfortable shoes in our lives. Second thing is also that ఎక్కువ నడవాలి ఇక్కడ. లైక్ ఎవ్రీథింగ్ దూరం ఎక్కడో పార్క్ చేసుకుని నడుస్తాం, ఆర్ చాలా దూరం ఉంటుంది. అండ్ మేము ముందు చెప్పినట్టు కార్ ఉండేది కాదు. సో ఐ యూస్ టు వాక్ ఎవ్రీవేర్. ఇప్పుడు కొంచెం నాకు డ్రైవింగ్ వచ్చాక కొంచెం తగ్గించాను అంత వాకింగ్ అండ్ ఆల్. బట్ ముందు మనకి డ్రైవింగ్ రాదు కాబట్టి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద చాలా డిపెండ్ అయ్యేదాన్ని. ఐ యూస్ టు ఆల్వేస్ గో బస్సెస్లో మంచిగా వెళ్ళిపోయి, సో బస్సెస్కి షాప్ నుంచి నడవాలి కదా. సో ఆ మధ్యలో అంతా నడవడం అవన్నీ కూడా చాలా లైక్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఎస్పెషలీ మేమున్న హాలిఫాక్స్ ఏరియా వాజ్ లైక్ ఫుల్ హిల్స్ అనమాట, అప్స్ అండ్ డౌన్స్ అట్లా ఉండేది. సో దానివల్ల ఐ స్విచ్ టు ది షూస్. నేను ఇంకా గ్రాసరీస్ కూడా కొనుక్కొని వచ్చేదాన్ని, నేను ఒకదాన్ని కొనుక్కొచ్చేదాన్ని. సో ఐ యూస్ టు హోల్డ్ లైక్ 3-4 bags ఆఫ్ గ్రాసరీస్ వేసుకుని నడుచుకున్న హీల్స్ వేసుకుంటే అవుట్ అక్కడ. అండ్ ఆ హిల్ మీద సమ్టైమ్స్ స్నో ఉంటుంది ఇవంతా. సో అప్పుడు మారిన హ్యాబిట్ ఇప్పటికీ అలానే కంటిన్యూ అయిపోతున్నా. ఐ ఆల్వేస్ హ్యావ్ వన్ వెరీ గుడ్ పేర్ ఆఫ్ స్పోర్ట్స్ షూ అండ్ ఎక్కడికైనా అదే వేసుకుంటాను, అన్లెస్ ఇట్స్ లైక్ వింటర్ అట్లా తప్పితే. అండ్ నెక్స్ట్, సారీ అండ్ థ్యాంక్ యూ. సో నార్మల్గానే స్వాతి చాలా ఎక్కువ సారీలు థ్యాంక్ యూ చెప్తుంది. ఐఎమ్ షూర్ లైక్ మీరు నా స్కూల్ ఫ్రెండ్ అయితే, ఆర్ ఇఫ్ యూ నో మీ ఫ్రమ్ లైక్ నా చిన్నప్పటి నుంచో ఎప్పటి నుంచి అయినా అది తెలిస్తే యూ వుడ్ నో దట్ నేను నార్మల్గా చాలా ఎక్కువ ఇట్లా ఫీల్ అయిపోయి సారీలు థ్యాంక్ యూలు ఎక్కువ చెప్తాను. చాలామంది నాకు చెప్పారు కూడా, ఎందుకు అన్నిసార్లు చెప్తావు అట్లా అని. బట్ నాకు అది అలవాటు అండి, అది చాలా ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అండ్ ఇక్కడికి వచ్చాక ఇంకా ఎక్కువ అయిపోయింది. బట్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అండ్ నాట్ అ బ్యాడ్ థింగ్. సో ఐమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇట్ ఎనీ టైమ్ సూన్. చైతు ఎందుకు అట్లా చెప్తావు అన్నిసార్లు అట్లా అంటాడు అంటే, చైతుకు కూడా నేను సారీ థ్యాంక్ యూ చెప్తాను. సో బేసిక్లీ నేను ఆ ఎక్స్ట్రీమ్ అనమాట. బట్ చేసి ఎందుకు అనిసార్లు చెప్తావు, ఇట్స్ ఓకే అట్లా అంటే. బట్ వెన్ ఐ ఫీల్ సంథింగ్ ఐ హ్యావ్ టు సే ఇట్ అనమాట. సో అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. ఫర్ ఎవ్రీథింగ్ సారీ, ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ అది. అండ్ నెక్స్ట్ టాకింగ్ అబౌట్ ద వెదర్. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, టాకింగ్ అబౌట్ ద వెదర్ ఈజ్ హౌ యూ, ఇక్కడ ఎవరితో అయినా మాట్లాడచ్చు మనం జస్ట్ ఒక వెదర్ గురించి ఒక లైన్ పెట్టుకుంటే, వెదర్ సన్నీగా ఉంది, హాట్ ఉంది, కోల్డ్ ఉంది, రైనీ ఉంది, ఏదైనా సరే ఒక 2-3 లైన్లు పెట్టుకుంటే యూ కెన్ టాక్ టు ఎనీబడి అండ్ దట్ ఈస్ హౌ వీ బ్రేక్ ద ఐస్ అనమాట. సో దానికోసం వెదర్ గురించి నేను తెగ మాట్లాడతాను. సమ్టైమ్స్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఏముందిలే పెద్ద వెదర్ అని ఫస్ట్లో అనుకున్నదాన్ని, ఎందుకు రోజు మాట్లాడతారు వీళ్ళ వెదర్ గురించి అని. బట్ దట్ ఈస్ హౌ యూ, ఇట్స్ లైక్ హాయ్ హలో చెప్పినట్టు వెదర్ గురించి మాట్లాడడం ఒక పార్ట్ ఆఫ్ ఇది అయిపోయింది, గ్రీటింగ్ అయిపోయింది. సో దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ డూ నౌ. అండ్ ఇక్కడ ఇఫ్ యూ డి నాట్ నో, మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అని అంటాం కదా, విచ్ మనం మెక్డానల్డ్స్లో అట్లా దొరుకుతుంది. సో దోస్ ఆర్ కాల్డ్ చిప్స్ అనమాట ఇక్కడ. అండ్ మన చిప్స్ని వీళ్ళు క్రిస్ప్స్ అంటారు. సో దిస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ లాంగ్వేజ్ ఆల్సో. నాకు ఇప్పుడు ఇది కంప్లీట్గా నేను మారిపోయాను, నేను అట్లానే చెప్తానని కాదు, రితుత్ కోసం అప్పుడప్పుడు చెప్తాను కానీ, బట్ నేను స్టిల్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనే అంటాను. బట్ యాక్చువల్గా అయితే యూకేలో దే కాల్ ఇట్ they call it chips. So fish and chips అని చూస్తారు. సో fish and chips అంటే బేసిక్లీ fish fry, like fish fry అంటే fish fry కాదు, బట్ fish in like a batter, like పకోడీ అనుకోండి, fish పకోడీ ఇలాగ ఉంటుంది విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్ కాల్డ్ fish and chips అనమాట. చాలా ఫేమస్ ఉంటుంది యూకేలో. I don't like it as much. I find it very greasy. But yeah, that is fish. So chips ante adi. And mana potato chips are called crisps.
ఈవెన్ అది కూడా నేను ఇంకా ఎప్పుడూ నాకు బై ఇదిగా వచ్చేస్తుంది క్రిస్ప్స్ది. నేను చిప్స్ అనే అంటాను. చిప్స్ కావాలా చిప్స్ కావాలా అంటే చిప్స్ కాదు మమ్మీ అంటాడు వాడు. నేను ఇన్నేళ్ళగా నేర్చుకుంది ఇప్పుడు సడన్గా మారదులే కానీ, బట్ ఐఎమ్ ట్రైయింగ్ దట్. అండ్ నెక్స్ట్ ఈజ్ డ్రింకింగ్ కాఫీ అండి. ఇక్కడ చాలా రకాల కాఫీ, మోస్ట్లీ లైక్ బ్లాక్ కాఫీ తాగుతారు. మోస్ట్లీ అని కాదు, యాక్చువల్లీ దే డ్రింక్ లైక్ కాఫీ. నార్మల్ కాఫీ కూడా పాలు వేసుకుని తాగుతారు. కానీ అంటే ఒక కాఫీ డికాక్షన్ లైక్ బాగా అంటే మరీ థిక్ డికాక్షన్ ఉండదు, కొంచెం సన్నగానే డికాక్షన్ ఉంటుంది. అండ్ అది వాళ్ళకి అది యాక్చువల్ కాఫీ అనమాట. సో కాఫీ విత్ షుగర్ అండ్ మిల్క్ అని అడిగితే, సో కాఫీ ఇచ్చి 2 స్పూన్ మిల్క్ వేసి 1 స్పూన్ షుగర్ 2 స్పూన్ షుగర్ వేసుకుని తాగుతారు. విచ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ కాఫీ అసలు తాగను. వెరీ రేర్లీ ఐ డ్రింక్. అండ్ అటు నేను తాగే చాక్లెట్ పౌడర్ వేసుకుని కాఫీ, అట్లాంటి కాఫీ తాగుతాను. నాట్ లైక్ ద రెగ్యులర్ మన కాఫీ కాదు. బట్ అది కూడా దాంట్లో కూడా లైక్ నేను ఇట్లా రిదిత్తప్పుడు మేము యూస్ టు గో టు దిస్ ప్లే గ్రూప్స్ అనమాట. రిదిత్ చిన్నప్పుడు చాలా ప్లే గ్రూప్స్కి తీసుకెళ్ళేదాన్ని వాడిని. ఆల్మోస్ట్ రోజు వెళ్ళేవాళ్ళం. అండ్ అక్కడ ప్రతిరోజు వాళ్ళు కాఫీ ఇస్తారు. అండ్ అంటే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు తాగాలి, వాళ్ళతో పాటు కలిసి కూర్చుని మాట్లాడుతూ తాగుతూ బాగుంటుంది కదా అని అనుకుని తాగేదాన్ని నేను కూడా. అండ్ ఇట్ వాజ్ సో అయ్యో నా వల్ల అయ్యేది కాదు. బట్ వాళ్ళు కూడా నన్ను చూసి నవ్వేవాళ్ళు. యాక్చువల్గా వీ యూస్ టు డ్రింక్ ఇంత పెద్ద కాఫీ మగ్ ఇస్తే దాంట్లో లైక్ డికాక్షన్ లాగా ఇస్తారు. అండ్ పుట్ లైక్ లిటిల్ కొంచెం మిల్క్ వేసుకుంటారు. నేనేమో దాంట్లో సగానికి సగం డికాక్షన్ లాగా వేసుకుని ఫుల్ మిల్క్ లైక్ వేసుకుని తర్వాత 2-3 స్పూన్ షుగర్ వేసుకుని ఇట్లా యూస్ టు బి లైక్ సూపర్ స్వీట్. దట్స్ బికాస్ నాకు ఆ డికాక్షన్ టేస్ట్ నచ్చేది కాదనమాట. సో ఇదేనండి. I really hope you enjoyed this video. I hope it wasn't too long, and I will see you on my next video. Bye bye. At the same time, you can also follow me on Instagram. Instagramలో స్వాతి చైతన్య అని. అక్కడ కూడా నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా స్టోరీస్ పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో లైక్ ఫ్యూ పోస్ట్స్ అండ్ హియర్ అండ్ దేర్. అండ్ డిఎమ్స్ అయితే డెఫినెట్గా మనం అక్కడ డిఎమ్స్లో మాట్లాడుకోవచ్చు కూడా. సో yes, I really hope you enjoyed this video అండి. And if you like this video, please give it a like, share and subscribe. Bye bye.